నాడు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని భావిస్తున్న భక్తులకు వైకుంఠం కనబడుతోంది. పరిమితంగా ఇచ్చే టికెట్ల కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు బారులు తీరారు. రాత్రంతా చలిలో వేచి ఉన్నారు. కొన్ని చోట్ల తొక్కిసలాట చోటు చేసుకుంది. రద్దీ ఎక్కువగా ఉంటుందని తెలిసినా సరైన ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వైకుంఠ ఏకాదశి నాడు తిరుమల శ్రీనివాసుడి దర్శనం టికెట్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి బారులు తీరి పడిగాపులు కాస్తున్నారు. హైదరాబాద్లోని హిమాయత్ నగర్ టీటీడీ కళ్యాణ మండపం వద్ద టికెట్ల కోసం రాత్రి నుంచే జాగారం చేశారు. ఈ విషయం తెలిసినా సరైన ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలమయ్యారు. చలిలో మహిళలు, చిన్నపిల్లలు అవస్థలు పడ్డారు. ఎన్నో ఇబ్బందుల్ని తట్టుకొని నిలబడినా టికెట్లు దొరికే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలోనూ క్యూలైన్లలో భారీగా వేచి చూస్తున్నారు. నిన్నటి ఘటనను దృష్టిలో ఉంచుకుని పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. తొక్కిసలాట జరగకుండా చర్యలు తీసుకున్నారు. విజయవాడలో కూడా పెద్ద సంఖ్యలో భక్తులు టికెట్ల కోసం రాత్రి నుంచే వేచి ఉన్నారు. వైకుంఠ ఏకాదశి టికెట్లు 1200 రూపాయలవి, ద్వాదశి టికెట్లు 800 రూపాయలవి ఇక్కడ అందుబాటులో ఉంచారు. హన్మకొండలో కేంద్రం తెరవగానే ఒక్కసారిగా భక్తులు తోసుకురావడంతో తోపులాట జరిగింది. అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకుని ఉంటే టికెట్ల పంపిణీలో అపశృతులు దొర్లి ఉండేవి కావని భక్తులు అభిప్రాయపడుతున్నారు.